కన్నడకి తెలుగుకి ఒక పెద్ద కనెక్షన్ ఉంది ఇప్పుడు కూడా. ఐ మీన్ దర్ ఇస్ ఎ వెరీ నైస్ కనెక్షన్ బిట్వీన్ కన్నడ అండ్ తెలుగు. Like almost Kannada people can understand Telugu and Telugu people can understand Kannada. Most of the phrases I understood almost whatever you said, though I mean by the sounding and all that. I think we are interrelated somewhere, Kannada and Telugu people. So అలాగా మన వాళ్ళు అందరూ కూడా, even Kiriti speaks such beautiful Telugu and Ravichandran గారు తెలుగు అయితే ఐ మెస్మరైజ్ సార్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ మీరు తర్వాత ఒక జోక్ కూడా సార్, తెలుగులో కూడా నేనే చేశాను కదా, మీరే కదా సార్. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఐ థింక్ ఐ డోంట్ ఇఫ్ యూర్ డూయింగ్ దట్, ఐ థింక్ రవిచంద్ర సార్ ఓన్లీ షుడ్ డబ్ ఫర్ ద తెలుగు వర్షన్ ఆల్సో. ప్లీజ్ డోంట్ చేంజ్ ద వాయిస్ ఆర్ సంథింగ్. సార్ మీ వాయిస్ వినాలని తెలుగు వాళ్ళు అందరూ కోరుకుంటున్నాం సార్. అంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం అంత అందంగా ఉంది. Because the fluency of a language depends on how much comedy you can create in that language. You know, unless and otherwise you're fluent in a language. ఈ నేర్చుకుని చెప్పే డైలాగ్స్ ఎవరో చెప్పొచ్చు అంటే, సెంటిమెంట్ డైలాగ్స్ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ కానీ, యాక్షన్ డైలాగ్స్ కానీ, దే ఆర్ రిటన్ అండ్ దెన్ యూ కెన్ సే ఇట్. బట్ ఫన్ అండ్ కామెడీ యూ కాంట్ డూ ఇట్ unless and otherwise it's in your body and unless and otherwise it flows naturally from your heart. And you're brilliant, sir. Amazing. You know, when do you know that a person on stage is hilarious and amazingly entertaining? When he cracks a joke on you and you yourself are the first person to clap for it. You're amazing, sir. Thank you so much, sir. Inko request ఏంటంటే రాధా సార్, ఈ సినిమాలో సార్ వచ్చి he did a very very emotional and a very touching character. But after seeing him on stage, I think you should make a complete entertainer with him. You know, I was thinking, what if he does a film like a Hangover or something? I think he'll kill it on the screen. And మనకి హ్యాంగోవర్ వస్తుందేమో. Thank you, sir. It was brilliant. And Sai, sir, thank you, sir. We have known each other for a very long time, and I'm really, really honored to be a part of your banner and part of this film and working with you, sir. Thank you, sir. మీరు ఎప్పుడు అలాగే సైలెంట్గా ఉంటారు, బట్ పెద్ద పెద్దగా ఇది చేస్తుంటారు. థ్యాంక్ యూ, సార్. అండ్ బిఫోర్ ఐ గో ఆన్ టు ద అదర్ యాక్టర్స్, మళ్ళీ వన్స్ అగైన్ మాట్లాడుతున్న కొద్ది చూస్తూ చాలా హ్యాపీగా ఉంది. అంటే కన్నడ ప్రెస్తో పాటు హైదరాబాద్ స్పెషల్గా మనందరి కోసం వచ్చిన తెలుగు ప్రెస్ అంతా ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. కన్నడ ప్రెస్ ఎప్పుడు మేము మీకు క్లాప్స్ కొడతాం, మీరు మాకు క్లాప్స్ కొడతారు కదా. కన్నడ మీడియా అంతా ఒకసారి తెలుగు మీడియా కోసం క్లాప్స్ కొడుతుంది. ఇంకా గట్టిగా జోరాಗಿ చెప్పాలి తెలుగు మీడియాಗೋಸ್ಕರ కన్నడದ స్నేహితులు. అదే 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 ఇప్పుడు తెలుగు మీడియా అంతా కన్నడ మీడియా కోసం క్లాప్స్ కొడుతుంది. అది మాట యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇదే. మన ఇండియాలో ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ లాంగ్వేజెస్ మారినా మన మనసులంతా ఒకటే, మన భావాలు ఒకటే, మన ఫీలింగ్స్ ఒకటే, మన ప్రేమలు ఒకటే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే కన్నడ ఫిల్మ్స్ చేయక ముందు కూడా మాకు ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ కానీ, యాక్టర్స్కి, హీరోస్. వై? బికాస్ కన్నడ పీపుల్ ఆల్వేస్ లవ్డ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ తెలుగు ఫిల్మ్స్. సో ఎప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ కన్నడ వస్తేనే రోడ్ మీద దిగితే, సార్ నేను మీ ఫ్యాన్ అనడానికి ఏమంటాం, నా నిమ్మ అభిమాని అని చెప్పి కన్నడ వాళ్ళు ఇదేంటారా మనం కన్నడ చెల్లిదే అని ఆశ్చర్యం కలిగే అంత ప్రేమ మా కన్నడ వాళ్ళు చూపించారు. అలాగే తెలుగు ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ లవ్ ఆన్ కన్నడ. సో ఐ థింక్ వీఆర్ బ్లెస్డ్ to be in Bangalore today and to be sharing this great experience with all of you. So let's all live this moment and every moment in life happily. And then coming to Kiriti, ఇందాక అందరూ అన్నట్టు ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, అలాగే తన పేరుకి మాత్రమే జూనియర్, ఆ లోపల ఉన్న రసం అంతా సీనియర్. What I loved about Kiriti from beginning itself is I always believe that before, అంటే ఒక కంట్రీ మీద అటాక్ చేయబోయే ముందు మనం వార్కి ఎంత ప్రిపేర్ అయి ఉండాలో, ఒక పర్ఫార్మెన్స్ ముందు ఆ పర్ఫార్మెన్స్ కూడా అంతే ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, దాట్ మేక్స్ యూ సీనియర్ ఇన్సైడ్. లోపల సీనియర్ ఉంటే బయట ఏ రూపం ఉన్నా పర్లేదు. సో అలాగా దిస్ గాయ్ ఈజ్ లైక్ మై ఓన్ యంగర్ బ్రదర్. సో హీ రియలీ ప్రాక్టీస్ ఫర్ సో మెనీ ఇయర్స్. డాన్స్ కానీ, ఫైట్స్ కానీ అవి చూసి ఇక్కడ ఉంటాడు, సడన్గా అక్కడ ఉంటాడు, అక్కడ నుంచి అక్కడ ఉంటాడు, తప్ప దూకుతుంది అసలు. అది డాన్స్లో ఫైట్స్ చేస్తాడు, ఆ ఫైట్స్లో డాన్స్ చేస్తాడు, అర్థం అవట్లా. ఐ రియలీ అప్రిషియేట్ యూ కిరీటి ఫర్ యువర్ అమేజింగ్ ప్రాక్టీస్ అండ్ ప్యాషన్. యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ అపియరింగ్ ఆన్ ద స్క్రీన్. అంటే ఏదో సినిమా తీస్తే మన హీరో చేస్తే ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా కాకుండా యూ రియలీ వర్క్ హార్డ్. అందుకే ఇందాక విజయ్, మన కొరియోగ్రఫర్ విజయ్ చెప్పినప్పుడు కూడా ఇది వెరీ హార్డ్ వర్కింగ్ గై అని చెప్పారు. సో దట్ ఈస్ ఎంటైర్లీ ట్రూ, బికాస్ ఐ వాజ్ ఆల్సో దేర్ ఫర్ ది షూట్ ఆఫ్ వన్ సాంగ్. ఐ సా హౌ మచ్ హీ వాజ్ వర్కింగ్ అండ్ ఆల్ దాట్. అండ్ ఇందులో ఎమోషన్ కానీ,
డాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా చాలా అద్భుతంగా కిరీటి చేశారు. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ కిరీటి. ఇంకా అంతకంటే కూడా యా ప్లీజ్ ఇట్స్ హిస్ డే టుడే. అండ్ అలాగే another thing that I loved about Kiriti today is one thing that I love about every human is I also believe in that. I also keep doing that. I'm happy to see that quality in you. ఏంటంటే always give the credit of beautiful things to others and always be accountable to all the failures to yourself. ఓకే, ఐ లవ్ ద వే యూ సెడ్ ఇది 3 years అయిందంటే జనరల్గా మనం బయట నుంచి ఏంటంటే తప్పు ఎవరిదైనా కానివ్వండి, ఎవరిదైనా కానిపోయింది ఫస్ట్ డైరెక్టర్ లేట్ చేశాడు అనేస్తాం. డైరెక్టర్కి చాలా పెద్ద కష్టమైన విషయం అదే. బికాస్ ఒక సినిమా జరుగుతుందంటే ఐ ఆల్వేస్ గివ్ ద మోస్ట్, హీ మైట్ బి ఎ డెబ్యూ డైరెక్టర్ ఆర్ హీ మైట్ బి ఎ ఫస్ట్ టైమ్ వర్కింగ్ విత్ మీ ఆర్ హీ మైట్ బి ఎ మోర్ సీనియర్ person who is coming and working with me, whom I look up to. It doesn't matter, but I always give the biggest respect to any director, and let's give a huge round of applause to all the directors. ఎందుకంటే సినిమా అనేది చాలా కష్టమైన జర్నీ. ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ జర్నీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ, బట్ లైక్ సార్ సెడ్ ఫైనల్లీ ఇట్స్ అ హ్యాపీ జర్నీ. ఓకే, బట్ టు మేక్ ఎ ఫిల్మ్, టు గెట్ స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ స్కెడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డ్, టు గెట్ ఎ ప్రొడ్యూస్, ఎవ్రీథింగ్ ఇదంతా కష్టపడి ఎవరు తెలుసా? ఫస్ట్ టు రిలీజ్ డే వరకు డైరెక్టరే. సో లెట్స్ ఆల్వేస్ కీప్ గివింగ్ దట్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ టు ఎనీ అండ్ ఎవ్రీ డైరెక్టర్. అది ఇంకోటి ఏంటంటే కొత్త డైరెక్టర్ అయినా సరే, పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే ఫస్ట్ డైరెక్టర్నే కదా మనం బ్లేమ్ చేస్తాం. అలాగే ఏ కష్టం వచ్చినా ఫస్ట్ డైరెక్టర్ పడాలి. అలాంటి డైరెక్టర్స్ అందరికీ యాక్చువల్ వాళ్ళ కష్టం వల్ల మనందరూ ఇక్కడ ఉన్నాం అనేది నా ఫీలింగ్. సో ఒక మూవీ స్టోరీ ఒక డైరెక్టర్ క్రియేట్ చేసి అది అందరిని ఒప్పించి అది ట్రాక్లో పెడితే తప్ప మనందరం ఎంత టాలెంట్ అయినా పీకేదేం లేదు. నా స్టూడియోలో నేను పాటలు కొట్టుకోవాలి, మీ కెమెరాలు మీరు చూసుకోవాలి, అంతేనా? సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది డైరెక్టర్స్. రీసెంట్గా డైరెక్టర్స్ డే కూడా ఏదో జరిగింది, ఆ రోజు మనకి ఈవెంట్ లేదు కాబట్టి ఈరోజు ఐఎమ్ విషింగ్ హ్యాపీ డైరెక్టర్స్ డే టు ఆల్ ది అమేజింగ్, బ్యూటిఫుల్, extraordinary directors who are telling us amazing stories that are making our lives beautiful and more beautiful and making us happy and entertaining every day. Thank you guys. ಕ್ಷಣ ಕ್ಷಣದ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಫ್ರೀಡಂ ಟಿವಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ ಹಾಗೂ ಫಾಲೋ ಮಾಡಿ. ಹೊಸ ಸುದ್ದಿಗಳ ನೋಟಿಫಿಕೇಶನ್ಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಮೇಲೆ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.